హలో అండి. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు నేను మీకు సెల్ సైకిల్ ఐవీఎఫ్ గురించి, డోనార్ సైకిల్ ఐవీఎఫ్ గురించి మాట్లాడతాను. సో సెల్ సైకిల్ ఐవీఎఫ్ అంటే వాల్ ఎగ్ ద్వారానే మనము ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేసుకోవాలి. సో మీకు ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఫీమేల్కి ఒక 10 days ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ బాడీ నుంచి ఎగ్ తీసిన తర్వాత స్పూన్ తో కలిపి బేబీ రెడీ చేస్తాము. రెడీ చేసిన బేబీని ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళకే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అంటే ఓన్ ఎగ్సే తీసుకుంటే అది సెల్ఫ్ ఐవీఎఫ్ సైకిల్ అనమాట. కొందరికే అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు, అండ్ దెన్ ఏదైనా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్ కి, కొందరికి ఏదైనా ప్రాబ్లం వల్ల ఓవరీ తీసుంటారు వాళ్ళకి, అండ్ దెన్ కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 38 years 40 years దాటిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే కూడా వాళ్ళకి మేబీ క్వాలిటీ ఎగ్ అంటే హెల్దీ ఎగ్ ఉండవు అనమాట. అట్లాంటి పేషెంట్స్ కి మేము డోనార్ సైకిల్ ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో డోనార్ సైకిల్ ఐవీఎఫ్ అనేది వేరే వాళ్ళ ఎగ్ అంటే ఒక డోనార్ ని మనం సెలెక్ట్ చేసుకుని అదాన్ని ఇట్స్ అ ప్రాసెస్ అనమాట. సో త్రూ ఏఆర్టీ బ్యాంక్ ఒక డోనార్ ని సెలెక్ట్ చేసుకొని ఆ డోనార్ కి ఒక 10 days స్టిమ్యులేషన్ ఇంజెక్షన్ ఉంటుంది. 10 days తర్వాత వాళ్ళ బాడీ నుంచి ఎగ్ తీస్తాం. తీసిన తర్వాత ఆ కపుల్ హస్బెండ్ స్పర్మ్ ని ఫ్యూజ్ చేసి ఎంబ్రియో రెడీ చేసి ఆ రెడీ అయిన ఎంబ్రియో అనేది అగైన్ మళ్ళీ ఆ కపుల్ ఫీమేల్ పార్ట్నర్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద డోనార్ సైకిల్. సో డోనార్ సైకిల్ ద్వారా ఐవీఎఫ్ చేసుకుంటే ఏదైనా కాంప్లికేషన్ అవుతుందా అంటే బేబీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, వాళ్ళ బేబీ మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏదైనా మాకు ప్రాబ్లం వస్తుందా అని చాలా మంది అడుగుతారు అనమాట. సో అట్లా ఏం ప్రాబ్లం ఉండవండి. మీరు డోనార్ సైకిల్ ద్వారా మనం రెడీ చేసిన ఎంబ్రియోని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో యూజువల్ గా డోనార్ అనేది లైక్ హెల్దీ ఫీమేల్ అండ్ దెన్ ఆల్రెడీ లైక్ కొన్ని బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకుని, కొన్ని బేసిక్ జెనెటిక్ టెస్ట్ కూడా చేసుకుని నార్మల్ ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాం అనమాట. సో డోనార్ సైకిల్ ద్వారా కూడా మీరు ఎంబ్రియో రెడీ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇదే మనం సెల్ఫ్ ఐవీఎఫ్ సైకిల్, డోనార్ ఐవీఎఫ్ సైకిల్ లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కైండ్లీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వి విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. అండ్ దెన్ మీకు అవసరం ఉంటే టైం వేస్ట్ చేయకుండా మీరు వాట్ ఎవర్ త్రూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయినా, ఐయుఏ ట్రీట్మెంట్ అయినా, ఏదైనా ట్రీట్మెంట్ కి ముందు వెళ్ళండి. డోనార్ సైకిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. థ్యాంక్ యూ.